మనం ఇప్పుడు దేవుని వాక్యం వింటాము. మనందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. సో దయతో జ్ఞాపకం చేసుకోండి, మనందరం ఎరుగు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాననే వాగ్దానం మనకు ఉంది కనుక మన మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక మీరు ఉప్పి లేచి ఎవ్వరూ బయటకు వెళ్ళొద్దు. ఒక అర్ధగంట తర్వాత మరలా మీకు 5-10 నిమిషాలు టైం ఇస్తాము. అలాగే బ్రదర్స్ కూడా ఈ సెల్ ఫోన్లు పట్టుకుని బయటకు వెళ్ళొద్దు. స్విచ్ ఆఫ్ చేయండి, వైబ్రేషన్లో పెట్టండి, తర్వాత మాట్లాడండి. వాక్యం మాత్రం సాధ్యమైనంత వరకు అది మంచి లక్షణం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం అనేది, నేను ఎప్పుడు కూడా మందిరంలోకి నా సెల్ ఫోన్ తీసుకురాను. అది ఇప్పుడు ఇంచుమించు అరగంట నుంచి ఫోన్లు చేస్తున్నారు అడ్రస్ కొరకనే ఎత్తట్లే. వాళ్ళు లేటుగా వచ్చింది ఒకటే ఇబ్బంది అంటే మళ్ళీ మనం డిస్టర్బ్ చేస్తుంటారు వాళ్ళు. సో దయచేసి ఫోన్లు కానీ మరి ఏది కానీ మీకు వాటర్ కానీ అన్నిటికీ టైం ఇస్తాము. ఎవరు కానీ వాక్యం చెప్పేటప్పుడు లేచి వెళ్ళొద్దు. కొంతసేపు దేవుని వాక్యం విందాము ఆరాధనకి వెళ్తుంది. మీ దగ్గర ఇచ్చిన ప్రతుల్లో 4 పేజీలు వెనక ఖాళీగా ఉన్నాయి. అక్కడ మీరు లెక్క రాసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వాక్యం రాసుకోవాలంటే 4 పేజీలు ఖాళీగా ఉన్నాయి. మార్కు సువార్త. మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. చదవగలిగిన వారు బిగ్గరగా గంభీరంగా దేవుని వాక్యాన్ని చదవండి. యవనస్తులు కనుక మీరు చదివితే ఏం కావాలి? వారు ప్రభువుని ఆరాధన చేసినప్పుడు పరలోకం యొక్క గుమ్మములు ఏమైనాయంట? కదిలినాయంట. మరి మీరు మాట్లాడితే మీరు చదివితే ఏమైతే చూడాలి. ఇప్పుడు అన్నగట్టించిన బిల్డింగ్ అంతా కదలాలి. సరేనా? 1వ అధ్యాయము మార్కు సువార్త 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనులుగా చేసేదనని వారితో చెప్పాను. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఘనమైన మా ప్రభు, మహోన్నతుడా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము తండ్రి ఎబెనేజరు ప్రార్థనా మందిరంలో తండ్రి, మా ప్రియ తండ్రి మీ దాసుడు డేవిడ్ రాజు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తూ ఉంటున్నాం. దేవస్థానిక సంఘము, ప్రభు బిడ్డలు, అందులో పరిశుద్ధులు, విశ్వాసులు, వారు ప్రేమ ప్రయాసకు వచ్చి దినము తండ్రి వారు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన యవనస్తుల యూత్ రిట్రీట్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఆయా ప్రదేశం నుంచి ఆయా ప్రాంతంలో నుంచి యవనస్తులు చేరి మందిర ఆవరణములకు తీసుకురాబడుతూ వచ్చారు. దేవా తండ్రి, వారి ఆహ్వానం మేరకు తీసుకురాబడినటువంటి యవన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు అక్కడ ఆలస్యం చేయుచుండగా ఈనాడు ప్రభా అంతకంటే ప్రాముఖ్యంగా యవనస్తులు దేవా తండ్రి వారి జీవితము ప్రభు కొరకై కట్టుకొని మీ కొరకై వారు జీవించినట్లు సహాయం చేయండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేకుండా దేవా ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా మందిర ఆవరణము తీసుకురాబడి ఉంటే క్రీస్తు యేసు ప్రభు వారు లేకుండా వారి స్థలం నుండి వెళ్ళకుండా సహాయం చేయండి. తీర్మానం కలిగి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలిగి వారి ప్రదేశం నుంచి వెళ్ళినట్లు సహాయం చేయండి. దేవా, ఈ సమయమును మాకందరికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము మనము 17వ వచనంలో మొదటి భాగాన్ని అన్న నాకు కొంచెం లేట్గా పంపాడు ఈ మాటని. ఆయన ప్రభు తను మాట్లాడిన కొలది మీతో ఈ మాట నుంచి కొన్ని సంగతులు పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను.
యవనస్తుల యొక్క రిట్రీట్ కొరకై మీ కొరకు ఇవ్వబడిన ముఖ్యాంశం ఏంటో తెలుసా? ఏంటి ఏమ్మా? నా వెంబటి రండి. ఫస్ట్ ఎవరన్నారు నేను నామటి రమ్మన్నా? ఎవరన్నారు ఎక్కడ? ఎవరన్నారు అది చెప్పండి. నా వెంబటి రండి అంటే మరి దానికి ఒక సంపూర్ణమైన అర్థం రాదు కదా. ఎవరన్నారు ఆ మాట? ఆయన వెంబడి పోవాలి. నా వెంబటి రమ్మని నా వెంబడి పడి వచ్చారు అనుకుని ఏముండదు. కనుక యేసు అన్నాడు నా వెంబటి రండి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటల్ని ప్రభువైనటువంటి దేవుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఎక్కువగా ఈ మాట ఉపయోగిస్తూ వచ్చింది. మనం సెకండ్ సెషన్లోనికి వెళ్ళినప్పుడు ఆ మాటని మనం విఫలంగా ధ్యానం చేస్తాం. కనుక ఈ మాట ఎవరు పలికారు అని అంటే ప్రభువైనటువంటి దేవుడు పలికాడు. ఏమని పలికాడంటే రండి అని పిలిచాడు. కనుక దీని ఒక మాట పెడదాం. ఇది క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క పిలుపుని గురించి 4 సంగతులు మనం ఇది ధ్యానం చేస్తాం. కనుక ప్రభువే అన్నాడు రండి అన్నాడు. ఏమన్నాడు? రండి. ఈ భాగంలో నుండి ప్రభు పలికిన 4 మాటలు నేను మీ కొరకే జ్ఞాపకం చేస్తాను. ఇది మొట్టమొదటి మాట. ప్రభు ఏమని పలుకుతూ వచ్చాడు? మొదటి మాటగా మనం చూస్తాము మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ప్రభు పలికిన మొదటి మాట నా యొద్దకు రండి. ఇది మొదటి మాట. రెండవ మాట మనం ఇప్పుడు చదివినటువంటిదే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17వ వచనం. ప్రభు పలికిన రెండవ మాట. మొదట ఏమో నా యొద్దకు రండి అన్నాడు. ఇప్పుడు రెండవది ఏమన్నాడు? నా వెంబడి రండి. కనుక కమ్ ఆఫ్టర్ మీ. ఫస్ట్ పర్యాయం అన్నాడు కమ్ అండ్ టు మీ అన్నాడు. రెండవ పర్యాయము కమ్ ఆఫ్టర్ మీ, నా వెంబటి రండి. మూడో మాట అన్నాడు మనం చూస్తాము యోహాను సువార్తలో. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము మనము 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వల తెగలేదు. యేసు రండి భోజనం చేయని వారితో ఆయన. చాలు. యేసు రండి భోజనము చేయుడి కదా. ఇది బాగుంది వినటానికి కదా. ప్రభు మూడో మాట ఏమన్నాడు? రండి భోజనము చేయుడి అన్నాడు. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. 4వదిగా ప్రభు పలికింది రండి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనే మాట. కనుక ఈ 4 మాటలు యవనస్తుల కొరకై మనము ప్రభు అనుమతించిన కొలది చాలా క్లుప్తంగా మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. కనుక అందులో మొదటి మాట ఇది దేవుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుని గురించి తెలియజేయబడుతున్న 4 మాటలు. ఈ 4 పర్యాయాలు దేవుడే పిలిచాడు కదా. రండి 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 అని పిలిచాడు. కనుక అందులో మొదటి మాట మనము క్లుప్తంగా ఆరాధన కొరకై చూస్తాం. మొదటి మాట ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. మొదటి మాట ఇది రక్షణ కొరకైనటువంటి పిలుపు. 4 పదాలకి 4 పేర్లు పెడదాం తర్వాత. ఈ మొదటి పదము ఇది రక్షణ కొరకైనటువంటి పిలుపు. కనుక కాలింగ్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన పిలుపు. రండి అక్కడ ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు ప్రభు. కనుక ఆరాధన కొరకే చాలా క్లుప్తంగా చెప్పాలి కనుక నేను ఒక 4 తలంపులు కేవలం చదివిస్తేనే ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. కనుక ప్రభు అడిగి ఈ పిలుపును అందుకున్నటువంటి వారే ఉదయకాల సమయంలో క్లుప్తంగా ప్రభుని ఆరాధన చేస్తాం.
కనుక ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు అందుకున్న వారిగా ఉన్నారో, ఈ రక్షణ కొరకైనటువంటి పిలుపు అందుకొని ప్రభువైనటువంటి దేవుని యొక్కకు ఎవరైతే తీసుకురాబడుతూ వచ్చారో, కనుక ఎవరైతే ప్రభువుని గురించినటువంటి ఆ విశ్రాంతిని పొందారో, వారు ప్రభువుని ఆరాధించట కొరకైనటువంటి భారాన్ని ఈ సమయంలో మనం కలిగి ఉంటాం. రండి విశ్రాంతి కలుగ చేతును అని. కానీ ఎవరైతే ప్రభువైనటువంటి దేవుని యొద్ద నుంచి ఈ విశ్రాంతిని పొందినారో, ఈ పిలుపు అందుకొని కనుక ఎవరైతే ప్రభువైనటువంటి దేవుని యొద్దకు వచ్చారో, వారికి ప్రభు ఇచ్చేటువంటి మొదటి ఆశీర్వాదం ఏమి ఇచ్చాడంటే విశ్రాంతిని ఇచ్చాడు. అంటే ఒకప్పుడు మనం ఏమి లేని వారిని 12వ అధ్యాయంలోనికి వెళ్తాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 43వ వచనం. 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు విశ్రాంతి దొరకనందున. చాలన్నా. కనుక ఇక్కడ ఒక విశ్రాంతి లేనటువంటి జీవితం కనపడుతూ ఉంది. కనుక విశ్రాంతి దొరకనందున అది అటు ఇటు తిరుగుతూ ఉంది. అంటే ప్రభువైనటువంటి దేవుని పిలుపును అందుకొనక ఆ రక్షణ అనుభవంలోనికి రాక మునుపు మనము కూడా కనుక ఎవరిని అని అంటే జీవితంలో అంతరంగంలో హృదయంలో ఏం లేని వారిని, విశ్రాంతి లేని వారిని, హృదయంలో శాంతి సమాధానం నెమ్మది ఏమాత్రం లేనటువంటి ప్రజలం. కారణం ఏమిటి అని అంటే కనుక విశ్రాంతి లేనటువంటిది దేని యొక్క అనుభవము అని అంటే అది అపవిత్రాత్మ యొక్క అనుభవము అని. అంటే ఒకప్పుడు ఈ విశ్రాంతి లేని ప్రజలంగా మనమేమి అని అంటే కనుక దురాత్మ, అపవిత్రాత్మ, సాతానుడు, వానికి అనేకమైనటువంటి పేర్లు పడతా వచ్చినాయి. కనుక ఇవన్నీ కూడా మనము కూడా ఒక దినాన ఈ దురాత్మను, అపవిత్రాత్మను, సాతానుడు వారి సమూహమును వాడిని వెంబడిస్తూ అనుసరిస్తూ సమాధానమైనటువంటి ప్రజలమే. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కనుక మనకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని, విశ్రాంతిని ఇటు కొరకే ఆయన ఒక దినాన మనల్ని కూడా దర్శిస్తూ వచ్చాడు, మనల్ని కూడా సంధిస్తూ వచ్చాడు. మనల్ని కూడా ఈ విశ్రాంతి లేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉండగా దేవాది దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించా వచ్చినాడు. కనుక ప్రభు తన శాంతిని, సమాధానం ఇవ్వడానికి కొరకు వచ్చాడు. కనుక ఆ శాంతి సమాధానం ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వచ్చానో, ఎవరు పాపములు అయితే ఒప్పుకుంటూ వచ్చామో, ఏం దినానైతే మన పాపములు క్షమించబడుతూ వచ్చాయో ఆ దినాన ప్రభు ఇట్టి విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అపవిత్రాత్మను ఈ దేవుడు మన అంతరంగంలో నుంచి, హృదయంలో నుంచి ఆ దేవుడు పారతోళ్ళ వాడిగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే మనము పాపములు ఒప్పుకున్నామో దేవుడు తన ఆత్మ, పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతూ వచ్చాడు అని. ఎప్పుడైతే దేవుని ఆత్మలోనికి వచ్చిందో ఈ దురాత్మ మనలో నుంచి పారద్రోలబడింది. ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో మనకేమొచ్చింది? ఇప్పుడు శాంతి, సమాధానం వచ్చింది. కనుక ప్రభు యొక్క వచ్చుడు ద్వారా మొదట ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. రెండవదిగా చూస్తామా యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. చాలన్నా. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అన్నారు. అంటే ఇప్పుడు ఆయన వద్దకు వస్తే ఏముంది? అది దాన్ని ఇప్పుడు నెగిటివ్ గా చెప్పాడు, మనం పాజిటివ్ చెప్పుకున్నాం దాన్ని. మీరు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుని నా యొద్దకు రండి అని ప్రభు మనం పిలిచాడో, ఇప్పుడు ప్రభు యొద్దకు మనం వచ్చిన తర్వాత దేవుడు శాంతి, సమాధానం ఇవ్వటమే కాదు, ఈనాడు ఏమిస్తూ వచ్చాడు అని అంటే నీకు నాకు జీవమునిస్తూ వచ్చాడు. అంటే ఒకప్పుడు మనం ఎవరమని పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను. కనుక ఒకప్పుడు ఎవరమంటే జీవం లేదు మనలో. ఒకప్పుడు మనం మృతమైనటువంటి వారిని, ఒకప్పుడు మనలో చలనం లేదు, జీవించున్నామన్న పేరు మాత్రమే ఉంది. కానీ మనము చనిపోయిన వారిని, మృతమైనటువంటి వారిని. ఏ మాత్రము చనిపోయిన వారికి విచక్షణ అనేది, చనిపోయిన వారికి కనుక బాగా మనుషుల యొక్క స్పర్శ గాని, ఆ తాత్పర్యం గాని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు మనం కూడా అంతే. క్రీస్తు యేసు ప్రభువారికి రానంత కాలము దేవుని యొక్క పిలుపు అందుకని లోబడి ఆయన వద్దకు వచ్చిన తరువాత దేవుడు మనకు రెండోది ఏమిస్తూ వచ్చాడంటే పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయేటువంటి మనల్ని
క్రీస్తుతో కూడా బ్రతికి క్రీస్తుతో కూడా ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట అంటే ఏమి ఇచ్చాడు ఇప్పుడు మనకి జీవమునిచ్చాడు. కనుక రెండవదిగా ప్రభు యొద్దకు వస్తే ఏముంది అని అంటే మనకు జీవం ఉంది అని. మూడవదిగా చూస్తాం 6వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. నాకు అనుకీపు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసి నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము దిగి వచ్చి తిని పరలోకము నుండి దిగి వచ్చి తిని. కనుక మూడోది ఇక్కడ ఒక మాట రాయబడింది యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి ప్రభు యొద్దకు వచ్చుట ద్వారా మూడవదిగా ఏమి కలుగుతుంది అని అంటే ఒక మాట అది 30 చాలండి 35 చదువు. అందుకే యేసు వారి ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి చాలన్న నా యొద్దకు వచ్చేవాడిని ఏ మాత్రము ఆకలి కొనడు. అంటే ఆకలి కొనడు అని అంటే ఆయన దగ్గరకు వస్తే ఏముంటుందని ఇప్పుడు ఆకలి ఉండదు అని. ఆకలి లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఆకలి? ఇప్పుడు బాగా ఆకలి ఉందనుకోండి అమ్మా, కడుపు నిండా పెట్టాడు అన్న. ఇప్పుడు మనకి మధ్యాహ్నం ఎట్లా లంచ్ ఉంది కదా, మనకి ప్రేమ విందు కదా. ఇప్పుడు కడుపు నిండా పెడితే ఏమంటాం మనం? అన్న బాగా తృప్తిగా పెట్టాడు అంటాం కదా. ఆకలి ఎప్పుడు తగ్గిపోద్ది? ఎప్పుడైతే కడుపు నుండి తింటా ఆ మాట పెట్టాడు ఏమంట? తృప్తిగా. కనుక మూడవదిగా దేవుడు మన జీవితాలని ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన యొద్దకు వచ్చడం ద్వారా దేవుడు మనకి ఏమిచ్చాడు అని అంటే జీవాహారం నేనే. వాడు ఎవడుగా ఏం కాడంట? ఆకలి కొన్నాడు అంటే వానికి ఏముంది ఇప్పుడు? సంతృప్తి ఉంది, తృప్తి ఉంది అని. అందుకే ప్రభువైన దేవుడు భూలోకంలో ఉండగా ఒక ఆశ్చర్యకార్యం చేస్తూ కనుక ఏం చేస్తూ వచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే 5,000 మందికి పంచి పెట్టాడంట. 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు తిని ఏమయ్యారంట? ముందు ఆ మాట చెప్పండి. తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆకలి ప్రభు యొద్దకు వచ్చుట ద్వారా ఇప్పుడు మనకు ఆహారము అందించబడుతుంది. అంటే ఏమని తెలియజేస్తుంది ఈ మాట అంటే దేవుని యొద్ద మనకి ఏం దొరికింది? తృప్తి దొరికింది. మూడోది ఏంటి? తృప్తి. అంటే ఒకప్పుడు ఏం లేని వారిని తృప్తి లేదు కనుక లోకంలో ఉన్నంత కాలము కనుక తృప్తి లేనివి సామెతల గ్రంథంలో చెప్పబడతా వచ్చినాయి. కనుక మనకు ఒక దినాన తృప్తి లేదు. ఎంత లోకంలో అనుభవించిన, లోకంలో జీవించి, లోకంలో అంతా కూడా మనకు కావాల్సినంత విధిగా కనుక లోకమును అనుభవిస్తూ ఉన్నా కూడా మన జీవితాల్లో ఏం లేదు? తృప్తి లేదు. అయితే ఏ దినాన ప్రభువైనటువంటి దేవుడు నా యొద్దకు రండి అని పిలిచాడో ఆయన పిలుపు అందుకొని ప్రభువైనటువంటి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఈ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అని అంటే తృప్తి పరుస్తూ వచ్చాడు. దేని ద్వారా చూడండి 65వ అధ్యాయం కీర్తన. దేని ద్వారా ప్రభు మనం తృప్తి పరుస్తూ వచ్చాడు? 65వ అధ్యాయము 4వ వచనం. 65 నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. దేని చేత ప్రభు మనం తృప్తిపరిచాడంట? దేవుని యొక్క మందిరంలో ఉండేటువంటి మేలులు. కనుక దేవుని యొక్క మందిరం, అందులో ఉన్నటువంటి మేలులు, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉండి మన పరిశుద్ధ ఆలయంలోనికి తీసుకురాబడినటువంటి మనల్ని ఆ దేవుడు సంపూర్ణంగా తన యొక్క మేలుతో తృప్తిపరుస్తూ వచ్చాడు. కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి మేలుగా ఈవిగా ఇచ్చి దేవుడు మనకు తృప్తిపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో కనుక క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆయన మందిరంలోని మేలుల చేత దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? తృప్తిపరుస్తున్నాడు. 90వ అధ్యాయము కీర్తనలు 90 తృప్తిపరచడానికి ప్రభు ఉపయోగించిన 4 సాధనములు. 90వ అధ్యాయం 14వ వచనం. రెండవదిగా దేంతో అంట?
దేవుడు తన యొక్క కృపతో కనుక ఈనాడు మనం జీవిస్తూ బ్రతుకుతూ ఈనాడు చలిస్తూ ఉన్నాము అనే కారణము అది దేవుని యొక్క కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే. కనుక ఈనాడు తృప్తికరంగా జీవిస్తున్నాము అని అంటే అది దేవుడు కేవలం ఉదయమున ఆయన యొక్క కృపతో మనల్ని చేస్తూ వస్తున్నాడంట, తృప్తిపరుస్తున్నాడు. 3వ సాధనం 36వ అధ్యాయము 36వ అధ్యాయము కీర్తనలో 8వ వచనం 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన. చాలు, మొదటిగా చూసాము మందిరంలోని మేలుల చేత అన్నాడు, రెండవదిగా కృపతో అన్నాడు, మూడవదిగా మందిరం యొక్క సమృద్ధి వలన. ఏముంది మందిరంలో సమృద్ధి? ఏముంటదమ్మా సమృద్ధి? కనుక అందుకే పేతురు దినాన్ని అన్నాడు ప్రభు వద్ద, అది అందరూ విడిచి వెళ్ళారు అంటే పేతురు అన్నాడు, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అంటూ ఇంకో మాట అన్నాడు. ఏమని? నీవే నిత్య జీవపు. కనుక మాటలు మనకేం చేస్తాయంటే మందిరంలో ఉన్న సమృద్ధి దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే. ఈనాడు లోకంలో ఏమి కూడా మన సంతృప్తి లేవు, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు అవి మన జీవితాలకు ఏమి ఇస్తాయి అంటే సంతృప్తిని. కనుక నీ మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి ఏంటి అని అంటే దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు సంతృప్తి పరుస్తుంది. 4వదిగా 91వ అధ్యాయము మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. 91వ అధ్యాయము 16వ వచనం. దీర్ఘాయువు చేత అతన్ని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దీర్ఘాయువు అని అంటే మనం ఏం కాకూడదు, చనిపోకూడదు కదా. మరి చనిపోతున్నాం కదా కదా. దీర్ఘాయువు చేత ఆయన మనం తృప్తిపరుస్తున్నాడు అని అంటే మనం ఇంకా సదాకాలం జీవించుండాల. వాస్తవమే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకు నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నటికి నేను కదంట ప్రభువు స్తోత్రం. ఇది తృప్తికరమైన జీవితం కాదా అని ప్రభు యొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే 4వది దేంతో అంట దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కనుక జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ పిలుపు అందుకొని వచ్చినటువంటి ప్రతి యవన బిడ్డ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం ఆరాధన చేయండి. ఏ పిలుపు అందుకున్న వారు నా యొద్దకు రండి అని ప్రభు అన్నాడు కదా. కనుక ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రజలు కొంత సమయం మనం ప్రభుని ఆరాధనలోనికి గడుపుదాం. 3 తలంపులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ వాక్యపు వెలుగులో మనం ఆరాధన చేస్తాం. ఆరాధనకు ముందు ఒక్క శరణం పాడతాము. ఆ శరణం పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్తాము. ఆరాధన చేసేటప్పుడు ఎవ్వరూ లేచి వెళ్ళొద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత మీకు బయటికి వెళ్ళడానికి టైం ఇస్తాం. దయచేసి ఆరాధనలో మాత్రం ఎవ్వరూ లేచి వెళ్ళొద్దు. ఒక్క శరణం పాడదాము. రండి. ఏడో పాట పాడదాం. పాట సంఖ్య 7. మొదటి శరణము ఆఖరు శరణం పాడతాము. పాట 7వ పాట మొదటి శరణం ఆఖరు శరణం పాడి ఆరాధనలోకి వెళ్తాం. ఒక్కసారి మొదటి శరణం నిలబడి పాడతాము. ఆ బ్రదర్స్ యవనస్తులు పైన కూర్చోకూడదు, వచ్చి కింద కూర్చోండి. యవనస్తులు ముందుండే స్థలాలు కూర్చోండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే పిల్లలు మాత్రం ముందుకు వచ్చేయండి. నిలబడి పాడదాం మొదటి శరణం. సాధ్యమైనంత వరకు రాగల్లో అందరూ ముందుకు రండి. యవనస్తులకు కాదు కుర్చీలు, వృద్ధులకి మోకాళ్ళ నొప్పులు, రోడ్డు మీద ఉండే రాళ్ళు, కిడ్నీలోకి వచ్చిన వాళ్ళకి, రోడ్డు మీద ఉండే స్టీలు మోకాళ్ళలోకి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి కానీ యవనస్తులకి ఎందుకు రండి.
మనము కొంతసేపు ఆరాధనలోకి వెళ్తాము. యవనస్తులు ఈ మీటింగ్ కొరకే రాబండి వారు ఇక్కడ ఉండేటువంటి వారు, పెద్దోళ్ళు ఎవరు ఆరాధన చేయొద్దు. యవనస్తులు ఎవరైతే రక్షించబడ్డారో, దేవుని పిలుపునందుకుని ఎవరైతే నిజమైన తృప్తి, ఆనందం, నెమ్మది, సంతోషం వాళ్ళు కలిగిన వారు ఉన్నారో, అనుభవపూర్వకమైనటువంటి జీవితాలు కలిగినటువంటి యవనస్తులు ఒక 15 నిమిషాలు టైం ఇస్తాము. 9 సమయాన్ని బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కేవలం యవనస్తులు మాత్రమే ఆ విషయాన్ని గమనించి చక్కగా సమయాన్ని వాడుకోండి. ఎవరూ లేచి వెళ్ళొద్దు. ఒకవేళ పొరపాటును వెళితే మళ్ళీ రానకపోవచ్చు, లోపలికి బయటే కూర్చోవలసి వస్తుంది. మీకు టైం ఇస్తాం ఆరాధన అయిన తర్వాత, అప్పటి వరకు ఎవరు వెళ్ళొద్దు. ఆరాధన అయిన తర్వాత ఆడపిల్లలకి పైన బాత్రూమ్స్ ఉన్నాయి, మగపిల్లలకి కింద ఉన్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మగపిల్లలు కిందకి వెళ్ళాలి, ఆడపిల్లలు పైకి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, మీకు టైం ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. యవనస్తులు మాత్రమే ప్రభువును ఆరాధన చేయండి, ప్రారంభించండి. దేవుని ఎరిగిన ఎవరి బిడ్డలు ఎవరైనా లోపల వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ. మరి మీ సమయాన్ని మీరు వాడుకోకపోతే పెద్దలకు ఇస్తాం, అప్పుడు మీకు టైం దొరకదు. లోకల్గా ఉండే యవనస్తులైనా పర్లేదు, ప్రారంభించండి.
పాపను బట్టి తండ్రి మీరు మాతో మాట్లాడిన బట్టి మీకే వాళ్ళకి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. చేసిన ధన్యాన్ని తండ్రి మీరు మాతో మాట్లాడిన బట్టి మీకే వాళ్ళకి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా పాపంతో పట్టు తిరుగుతున్నా నా కొరకు తండ్రి నీవు పిల్లలు మన్నించి నీకు మధ్య రక్తాన్ని తండ్రి నా కొరకు చిందించినట్టు మీకే వాళ్ళకి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా నా పాపను బట్టి తండ్రి మీకే వాళ్ళకి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా తండ్రి నీవు నన్ను తండ్రి తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు తండ్రి నీకే వాళ్ళకి స్థితులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నీకు కృపతో నన్ను తృప్తిపరుస్తూ వచ్చా తండ్రి. నీ మేలు చేత తండ్రి నన్ను తృప్తిపరుస్తూ వచ్చా తండ్రి. నీ యొక్క మందిరం నీ యొక్క సమృద్ధి వలన తండ్రి నన్ను తృప్తిపరుస్తూ వచ్చాను. మీకే వాళ్ళకి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నీవు నాకు కలిగజేసిన తీరుగాయని బట్టి నీకే వాళ్ళకి స్థితులు స్తోత్రం చెల్లించుకున్నా తండ్రి. నా జీవితంలో చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి మీకే వాళ్ళకి స్థితులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకున్నాను తండ్రి. నిన్న వాక్యం బట్టి మీ ప్రోగ్రామ్ చెల్లించుకున్నాను ప్రభావ. నేను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ ప్రోగ్రామ్ ప్రభావ. నేను ఈ యొక్క దీర్ఘశాంతంలో దయచేసి మీ ప్రోగ్రామ్ ప్రభావ. అలానే తండ్రి ఈ మందిరం మేలు చేసినందుకు మీ ప్రోగ్రామ్ చెల్లించుకున్నాను ప్రభావ. నేను యొక్క జీవము నాకు దయచేసినందుకు మీ ప్రోగ్రామ్ చెల్లించుకున్నాను ప్రభావ. నా పాప అపరాధం ఉన్న తండ్రి ఈ యొక్క రక్షణ నాకు దయచేసినందుకు మీ ప్రోగ్రామ్ చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థితిగాలను మీకు సమర్పించుకున్నాను తండ్రి. Almighty God, God of God, King of Kings, thank you for giving this wonderful day to worship you now in holy place. Thank you for being faithful and fellowship to want to love you. Oh Lord, thank you for giving this wonderful message by your Lord servant. Oh Lord, today I was unable to live up to your expectations. You have kept me alive and protected me in the shadow of your wings. Oh Lord, you really stay with me in the palm of your hand with your mighty hand. You saved me, Lord Father. Oh Lord, thank you for giving all things in my life and in my family and in my studies also. Oh Lord, at last I worship you. Oh Lord, many people are dying. Still you have kept me alive, not because of my greatness, only because of your kindness and merciness. At last I worship you and I honor you. I offer this worship in the name of God Jesus Christ and my Savior. ఇంకెవరైనా బ్రదర్స్ గట్టిగా ఆరాధన చేయించి ఆరాధన చేసేవాడు అందరు వినపడేటట్టుగా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా దాన్ని బట్టి మన తండ్రి ప్రభా ఏ యోగ్యత లేని నన్ను ప్రభా పాపం చేతను శాపం చేతను తెచ్చిపడి ఉన్న నన్ను ప్రభా మీరు ఎన్నుకున్నారు తండ్రి. లేని దానిగా దేవా నేను తిరుగులాడుచున్నప్పుడు ప్రభా మీరు నన్ను ఎన్నుకున్నారు. నా ఎద్దుకు రాని నన్ను పేరు పెట్టి పిలుచుకుని దేవా నీ భక్తులైన వారితో కలిసి నివసించే భాగ్యమును ప్రభా మీరు నాకు ఇచ్చిన విధానం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాపం చేతను శాపం చేతను అన్న నన్ను ప్రభా నన్ను రక్షించడానికి ప్రభా యొక్క భూలోకంకి వచ్చి ప్రభా మీరు చేసిన యొక్క త్యాగమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు చేసిన యొక్క శిలువ కార్యమును బట్టి ప్రభా నన్ను పాపం నుంచి విడిపించి ఉన్నారు, నాకు రక్షణ ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ యొక్క మందిరం యొక్క మేలు చేత నన్ను తృప్తిపరిచిన విధానం బట్టి లేని వందనములు స్తోత్రం చెల్లిస్తే యేసయ్య పరిశుద్ధమైన నామమున ఆరాధించి సమర్పిస్తున్నాను నా తండ్రి. సూత్రాలు చెల్లించుకున్నాను దేవా. ఇది నేను సాయపడి నేను ప్రయాణాలు చదువుకోవాల్సిన సమయాన్ని బట్టి నీకు వర్ణాలు సూత్రాలు చెల్లించుకున్నాను దేవా. నన్ను నాతో మాట్లాడిన లేఖనాన్ని బట్టి నీకు వందన ప్రభా వెంబడించినందుకు నువ్వు మాట్లాడిన అంశాన్ని బట్టి నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను దేవా. పాపంతో చెడుకుంటున్న నా ప్రతిని నన్ను ప్రేమించి నన్ను రక్షించిన దేవా నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను దేవా. నీ అమూల్యమైన రత్నం ధర నన్ను కడిగి పవిత్రపరిచినట్టు గొప్ప దేవా నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను దేవా. నీ మందిరం
సమృద్ధి అందిస్తున్న మాతో మాట్లాడిన దేవా, తృప్తిపరుచుతున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. నీ కృపతో తృప్తిపరుచుతున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా. నీ దీర్ఘ విచక్షణను తృప్తిపరిచే దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నట్టు అంత గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభా. నీకు ఏమీ ఇవ్వలేక విరిగి నలుగురు చెందారా నా చిన్న దేని ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. కూర్చోండి, పాట పాడుకుందాం. మీకు ఇచ్చిన ప్రతుల్లో లేదు ఒక పాట, మేము అవసరమయ్యేది వేయించాలి కానీ పొరపాటుని మిస్ అయింది. ఆ పాట పాడతాము. అయితే మీలో చాలా మంది దగ్గర ఈ సెల్ ఫోన్లు ఉంటాయి, అందులో కనుక ఉంటుంది 729 ఏసు నా సిలువను మోసి నిన్ను నేరాము. ఇది యాక్చువల్గా మన యొక్క థీమ్ కొరకైనటువంటి పాట. అయితే పొరపాటు ఇది మిస్ అయింది. సెల్ ఫోన్లు ఎవరైనా ఉంటే 729. పుస్తకాలు ఉంటే ఎవరి దగ్గరైనా. నేర్చుకోండి అందరూ కూడా. మన థీమ్కి సంబంధించిన పాట ఇది. యేసు నా సిలువను మోసి నిన్నునే వెంబడించెదను. నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను. నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను. యేసు నాలో రక్షించి నా కొరకు రానయ్యుండా. యేసు నన్ను రక్షించి నా కొరకు రానయ్యుండా. నేనికను నీరు వెంటనే వెంబడించెదను. నేనికను నీరు వెంటనే వెంబడించెదను. యేసు నా సిలువను మోసి నిన్నునే వెంబడించెదను. నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే బయటికి వెళ్ళి పాత ఇల్లులోకి వచ్చేయండి. సిస్టర్స్ పైకి, బ్రదర్స్ కిందకి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అవసరం నిమిత్తం వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి వచ్చేయండి. వాళ్ళ వాక్యం చెప్పేటప్పుడు ఎవరో కదలొచ్చు. నీ ప్రాణము నాకిచ్చితివి, నేనే కాదు నీ దాసుడనే. నీ ప్రాణము నాకిచ్చితివి, నేనే కాదు నీ దాసుడనే. రోహంబు చేయక చక్కగా చక్కగా వెంబడించెదను. రోహంబు చేయక చక్కగా చక్కగా వెంబడించెదను. యేసు నా సిలువను మోసి నిన్నునే వెంబడించెదను. నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను.
దాసుడనై నిన్నే వాడుంచెదను యేసు నా దేవా దాత నా రక్షక నా ప్రభువా యేసు నా దేవా దాత నా రక్షక నా ప్రభువా నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను యేసు నా సిలువల్ మోసి నిన్ను వెంబడించెదను నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను నీవు దాసుడనై నిన్నే వెంబడించెదను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఓ అన్నతులైన మా తండ్రి, సర్వాధికారైన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శ్లాఘనీయమైన నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత కొన్ని దినాలుగా రోజులుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఈ సమయం కొరకు